యోబు చుట్టూ ఏడంచెల కంచె ఉందని మీకు తెలుసా? హల్లెలూయా. చూడండి, యోబు గ్రంథం 1:10 సాతాను దేవునితో మాట్లాడుతున్నట్టుగా యోబును గురించి సాక్ష్యమిస్తున్నట్టుగా మనం చూడగలం. కంచె అంటే దేవుడు ఒక వ్యక్తికి ఏర్పాటు చేసే ఒక రక్షణ లాంటిది, కాపుదం లాంటిది, దేవుని సంరక్షణ లాంటిది, దేవుడి అనుగ్రహం లాంటిది, దేవుని కనుదృష్టి లాంటిది, ఇంకా చెప్పాలంటే సూపర్ న్యాచురల్ ఫెన్సింగ్ లాంటిది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ హెడ్జ్, ఒక డివైన్ బౌండరీ లాంటిది. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఒక వ్యక్తి చుట్టూ ఆశ్చర్యంగా అదృశ్యమైన ఒక శక్తి లాంటిది, అతని చుట్టూ ఒక కోట గోడలాగా, కంచు కోటలాగా ఉండడం ప్రారంభిస్తుంది. అయితే యోబుకు 7 రకాల కంచెల్లో మొట్టమొదటిగా యోబు చుట్టూ కంచె. కీర్తనలు 19:11 ఉన్నట్టుగా దేవుని దూతలు తను కాపాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అతని ఇంటి వారికి కంచె, పనివారి కంచె, ఆస్తి పాస్తులకు, పశు సంపదకు కంచె, అతని చేతి పనికి కంచె, అలాగే అతను విస్తరించడానికి, డబుల్ బ్లెస్సింగ్స్ పొందుకోవడానికి కంచె, పేరు ప్రతిష్టలు పొందుకోవడానికి, కీర్తిని పొందుకోవడానికి కంచె ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా.